దానికి దీనికి సంబంధం లేదు. బాలసుబ్రహ్మణ్యంకు నువ్వు రవీంద్రనాథ్ ఠాగూర్కు కంపారిజన్ లేదు. ఓకే, ఆయన మొన్న మాట్లాడుతుండ్రు, అంబేద్కర్ విగ్రహాలు పెడుతుండ్రు, గాంధీ విగ్రహాలు పెడుతుండ్రు. అంతా సోయిలేని అజ్ఞానులతో ఏం మాట్లాడినా నాకు అర్థమవుతుంది. ఎక్కడికి గాంధీలు, ఎక్కడ అంబేద్కర్లు, గాల గురించి మాట్లాడేది ఇక్కడ. ఈయన ఒక ప్రాంతీయ భావన ఉన్నటువంటి ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ విగ్రహంను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ పైసల గురించే కదా, అదే పైసలు తీసుకుని ఈ పాట కూడా వాడుతున్నాడు కదా. ఆయనకు ప్రాంతీయవాదం ఉన్నది, మేము ఇక్కడ అక్కడ చేసుకుంటున్నాం కదా. మేము అదే పాట ఆయన వాడ అంటే రామకృష్ణ తనకన్నా అద్భుతంగా వాడేటువంటి రామకృష్ణ గారి అయితే మేము ఇక్కడ విగ్రహం పెడితే అవసరమైతే కూలిపని చేస్తామని చెప్తున్నాం. మా యూనివర్సిటీకి వెళ్ళి కూడా మా బ్యాచ్ అంతా కూడా వచ్చి ఆ విగ్రహం నిలబెట్టేందుకు మేము ఉంటాం. ఆంధ్ర ప్రాంతమైన తెలంగాణ పాట వాడిన వాటికి మేము బరాబర్ గౌరవిస్తాం. ప్రాంతీయవాదం మాకు అది, మీకు లేదు. మీ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడన్నా వీళ్ళ విగ్రహాలు ఉన్నాయా? కొన్ని కళాకారులు పక్కన పెట్టి అసలు రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కదా. రాజకీయ వ్యవస్థలో ఎన్టీ రామారావు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మా దగ్గర పల్లెలో ఆల్మోస్ట్ మండలానికి కూడా ఉన్నట్టుంటాయి విగ్రహాలు. ఏం బలగొట్టలేదు ఇప్పటిదాకా. కానీ మీ దగ్గర సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విగ్రహాలు ఉన్నాయా? అంజయ్య గారి విగ్రహాలు ఉన్నాయా? పివి నరసింహరావు విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? నంద్యాలకెళ్ళి పార్లమెంట్కి ఎన్నికయ్యే ప్రధానమంత్రి అయింది కదా. ఓ జిల్లా పేరు తన పేరు పెట్టండి, ఓ జిల్లా పేరు చెన్నారెడ్డి పేరు పెట్టండి, ఓ జిల్లా పేరు అంజయ్య గారి పేరు పెట్టండి. ఇటువంటి వాళ్ళందరూ మీ దగ్గర తీసుకుపోయి పెడతావా? విగ్రహాలు పెడతారా? వాళ్ళు చాలా లవ్ మాట్లాడతారు. ఈ సబ్జెక్టు మాట్లాడకుండా వాళ్ళు ఇంకేదో ఆయన 40,000 పాటలు పాడిండు. 40,000 పాటలు రాసిండు, ఆయన ఏమైనా రాయలే కదా. మరి రాసిన సినారెడ్డి రెడ్డి ఉన్నాడు కదా, సినారెడ్డి కూడా 50 పెట్టున్నాడా? వీళ్ళందరూ పెట్టాలి కదా. అంటే మీరు సమైక్యవాదం అని మాకు పాఠాలు నేర్చుకుంటారు. తెలుగు భాషలో బొచ్చడు పాడిందంటారు. మరి ప్రపంచ స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా. ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఆత్మ వంచన జరుగుతున్నది కాబట్టి దానికి మేము అడ్డుకట్ట వేసి ఆత్మ వంచన జరగకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే బాలమురళీకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్